ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదే ఏంటిది? నీ బ్యాగ్ నీకు నచ్చినట్టు నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పనిష్మెంట్ ఇస్తున్నారు. నీ పుట్టింటోళ్ళే నీకు అంత ముఖ్యమైనప్పుడు వెళ్ళి అక్కడే ఉండు. అంటే రేపు మీ అమ్మ వాళ్ళకి కష్టం వచ్చి మీరే పనిచేసి వాళ్ళ కష్టాలు తీర్చాల్సిన అవసరం వస్తే మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఉంటారా? అలా ఉంటానంటే చెప్పండి, నేను మా వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఉంటాను. వాడికి నీకు పోలికేంటే? వాడు మగాడు, కుటుంబ బాధ్యతలు వాడుకుంటాయి. మగాడైతే కుటుంబ బాధ్యతలు తీసుకోవాలి, ఆడవాళ్ళైతే బాధ్యతలు తీసుకోకూడదు అంటారు అత్తయ్య. పూజ, నీకేం తెలీదు, నువ్వు మాట్లాడుకో. ఏం తెలీదు అత్తయ్య? ఒసై, ఇంటి కోడలు డబ్బుల కోసం బయట ఉద్యోగం చేస్తుందని తెలిస్తే నలుగురు ఏమనుకుంటారు? ఇంత ఆస్తి ఉండి కూడా కోడల్ని ఉద్యోగానికి పంపుతున్నారని నవ్వరా? వాళ్ళందరూ మనల్ని చులకన చేసి మాట్లాడరా చెప్పు. సరే అయితే క్రాంతి వెళ్ళి డబ్బులు సంపాదించకూడదు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి కావలసిన డబ్బు నేనిస్తాను. అలా ఎలా కుదురుతుంది? నీ డబ్బులు వాళ్ళకెందుకు ఇస్తావు? అమ్మ పెట్టకూడదు, అడుగు తినకూడదు అంటే ఎలా అత్తయ్య? వాళ్ళ అమ్మ వాళ్ళకి డబ్బులు నేనిస్తాను, నేను హెల్ప్ చేస్తాను. వద్దమ్మా, నా మీదున్న అభిమానంతో నువ్వు డబ్బులివ్వద్దు. కూతురు బాధ్యత అన్నట్టు వీళ్ళకిష్టం లేని పని చేసి ఇది కూడా నాకు డబ్బులివ్వద్దు. అమ్మా, అవునే, నువ్వు చిన్నప్పటినుంచి నీ రెక్కలు ముక్కలు చేసుకుని మా కోసం కష్టపడ్డావు, మమ్మల్ని పోషించావు. నీ కష్టాన్ని చూసి చలించిపోయి నీకు జీవితం ఇవ్వాలని ఆ దేవుడు నిన్నింత గొప్పింటికి కోడల్ని చేశాడు. దీన్ని నువ్వు మా కోసం పాడు చేసుకోవద్దు. అది కాదమ్మా. నువ్వేం మాట్లాడుకో. చూడండి వదిన గారు, అది చెప్పడం కాదు, నేను చెప్తున్నాను. ఈ రోజు నుంచి మీకిష్టం లేని పని ఏది చేయదు. తన కష్టార్జితాన్ని నాకివ్వదు, ఇచ్చినా నేను తీసుకోను. అమ్మా, వదిన గారు, మీ మాట కాదని అది పని చేసినందుకు దాని బదులుగా నేను మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నాను. చిన్నపిల్ల తప్పు చేసిందని కాస్త పెద్ద మనసు చేసుకుని ఈ ఒక్కసారికి దాన్ని క్షమించండి. నువ్వురా. అమ్మా, మీరింకా మారరత్తయ్య. హలో అమ్మా, మేము ట్రస్ట్ నుంచి మాట్లాడుతున్నామమ్మా. తేజ దొరికిందా? ఇంకా లేదండి, తనని వెతికే ప్రయత్నంలోనే ఉన్నాను. చూడమ్మా, నీ బర్త్డే ఇంకా 3 రోజులే ఉంది. ఈలోపు తేజ కనుక రాకపోతే మీ తాతగారి వీలునామా ప్రకారం తేజకి చెందాల్సిన ఆస్తి మా ట్రస్ట్కి చెందుతుంది.
ఆ తర్వాత నిజంగా తేజ వచ్చినా నువ్వు ఏం చేయలేవు, మేము ఏం చేయలేం. అలాగేనండి. నా బర్త్డే టైం కల్లా తేజ ఖచ్చితంగా వస్తుంది. ఏంటే ఎవరి ఫోను? ట్రస్ట్ వాళ్ళ అత్తయ్య 3 రోజుల్లో నా బర్త్డే ఉంది కదా, తేజ దొరికిందా అని. ఆ టైం కల్లా తేజ దొరక్కపోతే తనకు చెందాల్సిన వాటా ట్రస్ట్కి వెళ్ళిపోతుంది కదా. అదే కదా అత్తయ్య నా బాధ. పోనీ తేజ ప్లేస్లో ఇంకెవరినైనా అమ్మాయిని పిలిపించి తనే తేజ అని ట్రస్ట్ వాళ్ళని నమ్మిస్తే అప్పుడు ఆస్తి ఎక్కడికి పోదు కదా. హే, నీకేమైనా మతిపోయిందా? తన ప్లేస్లో వేరే అమ్మాయిని పిలిపిస్తావా? ఒకవేళ అలా పిలిచాక ఆస్తి వచ్చిన తర్వాత అది జంప్ అయిపోతే? పిచ్చి ఐడియాలు ఇవ్వకు. లేదత్తయ్య, పోనీ అత్తయ్య ఇచ్చింది మంచి ఐడియా. నాకెందుకో ఇదే కరెక్ట్ అనిపిస్తోంది. ఏంటే కరెక్ట్? ఎవరో ముక్కు మొహం తెలియదని తీసుకొచ్చి తనని తేజ ప్లేస్లో నిలబెడతావా? ఎవరో తెలియని వాళ్ళు తీసుకొస్తే చిన్నత్తయ్య చెప్పినట్టు రిస్క్ ఉంటుంది ఉమ్, కాబట్టి ఆ, ఒక పని చేస్తే ఏంటే? మన క్రాంతినే తేజ అని పరిచయం చేస్తే? క్రాంతినా? అవునత్తయ్య, తనైతే మనం చెప్పినట్టు వింటుంది కదా. ఆ, అది కాదే. తీరా ఆస్తి వచ్చిన తర్వాత తను మనకి ఎదురు తిరిగితే? ఆ దశలే అవసరాల్లో ఉంది. ఆస్తి రాగానే ఆస్తి తీసుకొని మీ బావను వదిలేసి వాళ్ళ అమ్మ వాళ్ళతో వెళ్ళిపోతే? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? ఆస్తి కోసం తన కాపురాన్ని కాదనుకుంటుందా? బావను వదులుకుంటుందా? బావంటే ఎంత ఇష్టమో మీకు తెలీదా? ఇష్టాలు దేవుంది లేవే, డబ్బు ఎవరిని ఎలా మార్చేస్తుందో తెలీదు. కానీ క్రాంతి మార్చలేదు. ఈ 3 రోజుల్లో తేజ దొరికితే ఓకే, లేదంటే క్రాంతి నా తేజ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.